అదే సోషల్ రెవల్యూషన్. దానికి పునాది జనసేన నుంచి పొలిటికల్ రెవల్యూషన్. ఆయనది నాది భావాలు ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఇద్దరు కలిపి చాలా రోజులతో ఇక్కడ కలుసుకున్నాం. ఇంతమంది జన సైనికులను జన కార్యకర్తలను చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇది ఆయన కులరహిత సమాజం, కులాలని కలిపే ఆలోచన అని అన్నారు. అది రాజ్యాంగంలో లేని ఒక కులం ఒకటి ఉంది, ఎవరికి తెలియదు. అది ఇవాళ తెలుసు, జన కులం అని. జనసేనది అనేది అది ఇచ్చల్పితే కులం. ఇదే వాళ్ళు ఎవడ పక్కన ఏ కులం వాడు ఉన్నాడో ఎవరికి తెలియదు. భుజాలు రాసుకుని వచ్చారు. కులాలని కలపడం అంటే ఇదే. మొత్తం మీద జీవి గారు ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు జనసేనలోకి. నేను కంటెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి జనసేనలో జాయిన్ అవుతారు. నా ఇంట్లో పార్టీ అది. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు పెద్దన్నయ్యేమో చిరంజీవి గారు, ఈయనేమో చిన్నయ్య. మా ఇంట్లో పుట్టిన పార్టీ నేను జాడడం అంటే బయట వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. నేను ఆల్రెడీ బార్న్ ఇంటూ జనసేన. కానీ ఏంటంటే కంటెస్ట్ చేయకుండా మళ్ళీ ఫ్యామిలీ పార్టీ అనకుండా నేను ఐ విల్ ఓన్లీ క్యాంపెయిన్ ఫర్ ద పార్టీ. మొత్తం ఆంధ్రాలో ఎన్ని నియోజకవర్గాలు అవసరం అంటే అన్ని నియోజకవర్గాలు తిరుగుతాను. నా వీడియోలు, నా స్పీచ్లు అంతకుముందు చూసే ఉంటారు. మనం ఎవరికి భయపడే పని లేదు. ఏ నవ సమాజ నిర్మాణం కోసం అయితే అన్నయ్య నడుం కట్టి ఎర్ర తలపాగా చుట్టి ప్రశ్నించాక వచ్చాడో సేమ్ క్వశ్చన్ పేపర్ తీసుకుని ఆంధ్ర అంతా తిరుగుతాం. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ముసుగు వేసుకుని వైఎస్ఆర్సీపీని వచ్చారు. వాళ్ళకైనా కరెక్ట్ క్వశ్చన్స్ అడిగి కరెక్ట్ సమాధానం పబ్లిక్ ఎదుర్కొంటే అడిగిపిస్తాం. లేదంటే పబ్లిక్కే వాళ్ళ బట్టలు ఉడదీస్తాం. అదే మొత్తం మీద 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్తా ఉంది జనసేన. అభ్యర్థులు కూడా కొంతమందిని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చూస్తుంటే పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇద్దరు అధికార ప్రతిపక్షాలు, పెద్ద పార్టీలు, ఒక విధంగా చెప్పాలంటే కాకలు తిన్న రాజకీయ నాయకులే అనుకోవచ్చు. వాళ్ళని ఢీకొంటున్నాడు, విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు సునామీ వస్తే కొండలు, లోయలు, గుట్టలు, బిల్డింగ్లు, స్కై స్క్రేపర్లు అన్నీ కొట్టుపోతాయి. పెద్ద పార్టీలు, పెద్ద నాయకులు ఏమి లేదు, మామూలు మనుషులు. వాళ్ళు 600 హామీలు ఒకళ్ళు, 6000 హామీలు ఒకళ్ళు వచ్చి నేను ఇది చేస్తా అని చెప్పి కామన్ మ్యాన్ ఓటింగ్ వేసుకుని దేవుళ్ళు అయిపోయారు. అక్కడ నుంచి ఒకడు వరాలు ఇస్తాడు, ఒకడేమో రత్నాలు ఇస్తాడు. కానీ కిందకి జారవయ్యి దారిలో వాళ్ళ మనుషులు పట్టుకుంటారు. అవి చాలా చూసాం. వీళ్ళందరినీ ఇప్పుడు భూమి మీదకి ఎలక్షన్స్ అప్పుడు వస్తారు. ఇప్పుడేమో ప్రస్తుతం అయ్యా అప్ప టిక్కెట్లు అడుగు దూపుతున్నారు అక్కడ పార్టీలు. ఒకళ్ళ గోడలు దూకి ఒకటింట్లో ఒకటి దూకుతున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళ ఏదో స్వాపింగ్ అంటారు. సో వర్డ్ అయితే బాగోదు. ఇది అయిన తర్వాత ఈడు మీ ఎమ్మెల్యే ఆ దేవుళ్ళు వీళ్ళకి చెప్తారనమాట. వీళ్ళు రెడీగా కాసు కూర్చున్నారు వీళ్ళ కోసం. వాట్ ఈస్ ద మర్డర్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ. ఓకే, ఇట్స్ మర్డర్ ఆఫ్ పబ్లిక్ కన్విక్షన్. ఈడు నా పార్టీ, ఈడు రామారావు గారు, నేను ఫ్యాను, నా కొడుకు రామారావు గారు, నేను రామారావు గారు ఓటేసాను, ఆంధ్ర వేసాను. ఇప్పుడు ఈడు వెళ్ళి వైసీపీలో జాయిన్ అవుతున్నాడు. ఆ తాత ఏమనుకుంటాడు? సో ఇదేంటంటే సింపుల్ ఈక్వేషన్ సార్. దిస్ ఈజ్ వేర్ పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ అనేది దెర్ ఈజ్ నో ఎథిక్స్, దెర్ ఈజ్ నో మారల్స్. ఒకటితో పెళ్లి చేసుకుని ఇంకోటితో సంసారం చేసి 5 ఏళ్ళు మళ్ళీ ఆడు బోరు కొట్టి ఆడికి మళ్ళీ డబ్బులు అయిపోతే మళ్ళీ వస్తారు కదా, ఆ బ్యాచ్ ఇది. దాని అన్నింటికి భిన్నంగా ప్యూర్ 100% పర్ఫెక్ట్ ప్రజాసేవ ఇది. వీఆర్ నాట్ కమ్ టు డూ పాలిటిక్స్. ప్రజాసేవ చేయడానికి వచ్చాం. ప్రజలు నమ్మి ఇక్కడికి వచ్చారు. ప్రతి వాళ్ళకి ఒక హోప్తో వచ్చారు ఇక్కడికి. పవన్ కళ్యాణ్ మెగాస్టార్, పవర్ స్టార్ అంటే ఒక్కసారి వస్తారు చూడడానికి. ఏ మీటింగ్ పెట్టినా వస్తున్నారు. చూసారుగా, కడప, కర్నూలు, తిరుపతి, అనంతపూరు. నేను అనుకోవడం ఒక కవాతు పులివెందుల్లో, ఒక కవాతు కుప్పంలో కూడా చేసేస్తే అప్పుడు తెలిసి వచ్చేది వాళ్ళకి. నో ప్రాబ్లం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, జన సైనికులకు ఏం చెప్పబోతున్నారు ఎన్నికల దగ్గర? మార్పు అని అందరూ చెప్తారు. మార్పు వచ్చేసింది అని నేను చెప్తా. 2, 1 ఫస్ట్ వీళ్ళందరూ స్టార్ట్ చేస్తారు. బాబు హటావు, బాబు బాయ్ బాయ్ అనేది స్టార్ట్ అవుతుంది. Please subscribe New Waves.